జన్మ మృత్యు దుఃఖ రోగహారిణే నమః శివాయ చిన్మయైక రూపదేహధారిణే నమః శివాయ మన్మనోరధావపూర్తికారిణే నమః శివాయ సన్మనోగతాయ కామవైరిణే నమః శివాయ. జన్మ మృత్యువు మొదలైన అన్ని దుఃఖాలు పోగొట్టగలిగిన వాడు శివుడే. నిన్నే చెప్పుకున్నాం, జన్మకు కారణమైన మన్మథుణ్ణి, మృత్యువుకు కారణమైన యముణ్ణి, ఇద్దరినీ చంపినవాడు, దహనం చేసినవాడు, గుండెల మీద తన్నినవాడు శివుడు. అందుకని జన్మ దుఃఖం, జరా దుఃఖం, మృత్యు దుఃఖం అన్ని దుఃఖాలు పోతాయి శివస్మరణ వల్ల. చిన్మయైక రూపదేహధారిణే నమః శివాయ. చిన్మయ రూపం అంటే మీరు ముందు తెనాలి ఊహించండి, మిగిలిన వద్దు. తెనాలి అంతా ఒకే రూపం అంటే తెనాల్లో సంఘర్షణలు ఉండవమ్మా, ఎక్కడికక్కడ తగాదాలు తగ్గిపోతాయి. అంతకంటే ముందు ఇంకో మాట చెప్తున్నా, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒకే రూపం అని భావించండి. అందరూ నిమిత్త మాత్ర దేహాలే, అన్నీ శివస్వరూపాలే. అప్పుడు తల్లిదండ్రులు, పిల్లలు, అత్తలు, కోడళ్ళు, అన్నదమ్ములు అందరూ బాగుంటారు. అంతా శివస్వరూపం, అంతా శివస్వరూపం. ఎవరికో మనం ప్రత్యేకతను ప్రాధాన్యాలు ఇవ్వడం మొదలుపెట్టామంటే అక్కడే మొదలవుతాయి తగాదాలండి. అదిగో వారికి ఇచ్చారు, నాకు ఇవ్వాల, అసలు ఎవరికి ఇవ్వకపోతే గొడవ లేదు. అందులో ఏదైనా డబ్బు తీసుకుని ఇచ్చామనుకోండి, వెంటనే డబ్బున్న వాళ్ళంతా మన దగ్గరికి వస్తారు. అందంగా ఉన్నారని కదా అని ఇచ్చామనుకో, అందంగా ఉన్న వాళ్ళందరూ మన దగ్గరికి వస్తారు, మనకి వ్యామోహం అంట కడతారు. అంటే దేనికి ప్రాధాన్యం లేదంటే లేదు, ఉందంటే అందరికీ ఇచ్చే, లేదంటే ఎవరికీ లేదు అవకాశం. ఈ సమత్వమే అదే అసమిష్టి. అందుకే చిన్మయైక రూపధారణే, అంతా చిద్రూపమే, అంతా చిద్రూపమే. మీరింటికి వెళ్ళి పడుకుంటారు, నేను పడుకుంటాను, కళ వస్తుంది కదండి, ప్రత్యక్ష నిదర్శనం. ఒక జీవుడు కలగంటున్నాడు, కలలో చెట్లు, పుట్టలు, మనుషులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కనబడ్డారమ్మా. ఎవరు ఈ దేహాలను ధరించారు ఒక్కసారి ఆలోచించండి. ఇదేమి క్లిష్టమైన ప్రశ్న కాదు. కళ అనగానే నాకు చెంబు కనపడింది, ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. చెంబు కనపడితే పట్టుకుని బయటకు వెళ్తాం. ఏంటి ఎదవకూడవా? చెంబుకో ఫలితం, బిందుకో ఫలితం, దేవి అన్నిటికీ ఫలితం ఉంటే దానికో స్వప్న శాస్త్రం, దిక్కుమాలిన శాస్త్రం, మనుషులను మూర్ఖులను చేయడానికి. కళకి ఫలితం ఏంటండి? కళ మిథ్య, దానికి ఫలితం ఉంటుందా? అసలు మన ఆశ ప్రతిదీ ఫలించాలి, మన శ్రమ తప్ప. మన శ్రమ పడద్దు, అదేదో రావాలి. ఇదే పుట్టించే ఈ పుట్టుమచ్చల శాస్త్రాలు, బల్లిపాటు శాస్త్రాలు, కళల శాస్త్రాలని, ఈ దిక్కుమాలిన శాస్త్రాలు ఎందుకు వచ్చాయంటే మన అజ్ఞానం కారణంగా. కళకి ఫలితం ఏంటంటే అర్థం, కళ మర్చిపోవాలి వెంటనే, మళ్ళీ చెప్పడం ఏంటి? అసలు వదిలేయాలి ఆ విషయం. కళ వస్తే ఆలోచించే విధానం అది కాదు, ఇలా ఆలోచించండి, మీకు జ్ఞానం కలుగుతుంది, అద్భుతమైన జ్ఞానం కలుగుతుంది. ఈ కళలో నలుగురు ఆడాళ్ళు కనపడ్డారు, ఆరుగురు మగాళ్ళు కనపడ్డారు, ఓ పెద్ద పాము కనపడింది, నేను భయపడ్డాను, ఓ చెట్టు కనపడిందో, పుట్ట కనపడిందో, చెరువు కనపడింది. అసలు ఈ రూపాలన్నీ ఎవరు ధరించారు? ఆలోచించగా వెంటనే తెలిసిపోతున్నాం, ఆ రూపాలన్నీ పడుకున్న జీవుడే ధరించాడు. వాడి మనస్సుకు తప్ప ఎవరికీ తెలియవు. మన కళ్ళలో కనపడిన వాళ్ళు ఎవరి దగ్గరికైనా మనకెళ్ళి, నువ్వు నా కళ్ళలో కనపడ్డావంటే మగాళ్ళతో అంటే ఈ మాట ఒక దోషం, ఆడాళ్ళతో అంటే అనేక దోషాలు. మన కళ్ళలో కనపడిన స్త్రీ రూపం, పుంరూపం, చెట్టు రూపం, పుట్ట రూపం అన్నీ మనమే ధరించాం. ఓ పావుగంటో అరగంటో కళ పేరు మీద ఆడుకున్నాం, కళ్ళలోంచి బయటకు వచ్చాం. మరి ఒక జీవుడు కేవలం ప్రతిరోజు పడుకుని ఇన్ని రూపాలు ధరించి తన ప్రపంచం తానే సృష్టించుకుని, తన మాటలు తానే రాసుకుని, తన అవమానాలు, తన సన్మానాలు అన్ని రూపాల్లోనూ తానే భరించి చివరికి మెలకు వచ్చాక బయటపడ్డం నిజమైనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో శయనించి ఈ విశ్వమంతా తానే రూపాలు ధరించి, ఈ విశ్వమంతా సన్మానాలు, అవమానాలు ఆయనే భరిస్తూ అంతిమంగా ప్రళయకాలంలో తేరుకుంటున్నాడంటే నిజం కాదా? పక్కా నిజం. ఇదే చిన్మయైక రూపదేహధారిణే నమః శివాయ. ఇది ఇక్కడ శివుడు రూపంలో చెప్పారు. రేపు విష్ణు స్తోత్రం మీద నేను మాట్లాడితే విష్ణు రూపంలోనే చెబుతాను, దానికి ఉంది. ఒకే భగవంతుడు ఇన్ని రూపాలు ధరించాడు. కూర్చుని ఉన్నారు, చోటు లేక నిలబడి ఉన్నారు, ఆ చివరెక్కడో నిలబడి ఉన్నారు. అంతేకాదు ఇక్కడ ఫ్యాను తిరుగుతోంది, ఇక్కడ మైకు లాగుతోంది. ఇది కూడా భగవత్ శక్తి. లేకుండా మీకేం వినపడుతుంది? నేనేం చెబుతాను? ఇదంతా నడిపిస్తున్నది భగవన్ లీల. చిన్మయైక రూపదేహధారిణే నమః శివాయ మన్మనోరధావపూర్తికారిణే నమః శివాయ మన్మనోరథ అవపూర్తికారిణే నమః శివాయ. నా మనోరథాన్ని తీర్చే శక్తి నీకే ఉందయ్యా. ఒక్కసారి మొహమాట పడకుండా చెబుతున్నా, ఏవైనా కోరికలు ఉంటే, కోరికలను మేము గెలవలేమండి, మాకు తప్పదు అనిపిస్తే ఒక్కసారి ఆ కోరికను పునరాలోచించండి. దీనివల్ల ఎవరికీ అపకారం లేదు కదా, మనకి మేలు జరగచ్చు, ఎవరికీ అపకారం లేదు కదా, అయితే పర్వాలేదు. అది కూడా లేకపోతే మంచిది, కానీ ఉంటే పర్వాలేదు. అది పరమేశ్వరుడు ముందు పెట్టండి. నేను చిన్న కోరిక అయ్యా, ఏముంది నాకు, నా కుటుంబ సమస్య, నన్ను ఏం చేయమంటావు, నాకు ఏం చేయాలో తెలియడం లేదు, నేను స్మరిస్తాను, నువ్వు చూసుకో.
అంటే ఆయన చూసుకుంటాడు. మన్మనోరధావ పూర్తికారిణే నమః శివాయ. సన్మనోగతాయ, ఎప్పుడూ నిరంతరం స్మరించేవారులే సత్పురుషులు అంటే వారిని, వాళ్ళ మనస్సులో ఉంటాడు. కామవైరిణే, మన్మధుడికి శత్రువైనటువంటి శివుడికి నమస్కారం. యక్షబంధవే దయాళవే నమః శివాయ. యక్షబంధవే దయాళవే నమః శివాయ. దక్షపాణి శోభి కాంచనాలవే నమః శివాయ. దక్షపాణి శోభి కాంచనాలవే నమః శివాయ. పక్షిరాజవాహృచ్చయాలవే నమః శివాయ. అక్షిపాల వేదభూతతాలవే నమః శివాయ. క్షకార ప్రాస ఎంత దుష్కరమో పద్యం రాయడం. స్వామి ఎంత తేలిగ్గా లేచారు. ఇవన్నీ ఆశువుగా చెప్పాడు ఆ మహానుభావుడు. ఎక్కడ రాసినవిగా తర్వాత రాశారు కూర్చున్న శిష్యుడు. అంత మహాకవి ఆయన. యక్షరాజబంధవే, కుబేరుడికి మిత్రుడు. ఒక్క విషయం గమనించాలి మనం, శివుడికి విష్ణువుకి తేడా. దేవతలందరూ ఒకటే అయినా శివుడు విష్ణువు కంటే అనేక విషయాల్లో అదృష్టవంతుడు. అవతారాలు ఎత్తే పని లేదు, శుభ్రంగా తపస్సు చేసుకోవడం, ఒళ్ళు మండితే డ్యాన్స్ ఆడుకోవడం, అంతే నాట్యం. శివుడికి రెండే రూపాలు, తపో రూపం, నాట్య రూపం. నటరాజు, తపోభంగిమ. ఇంకో రకంగా శివుడు ఉండడండి. విష్ణువుకి అలా కాదు పాపం, ఎన్ని వేషాలు ఇయ్యారు. అది కాక కుబేరుడు ఇద్దరికీ మిత్రుడే. పైగా వెంకటేశ్వరకి ఇంకా ఎక్కువ మిత్రుడు. అప్పిచ్చాడు కదా, అంతే కదా, మనకి అప్పిచ్చేవాడు మిత్రుడే కదా. అప్పిచ్చేవాడు వైద్యుడు లేని చోట ఉండద్దన్నారు. అందుకే శివుడు విష్ణువుకి మిత్రుడే, కుబేరుడు శివుడికి మిత్రుడే. రోజు ఇద్దరిని దర్శిస్తాట, శివుణ్ణి విష్ణువుని కూడా. ఎందుకో తెలుసా? తేడా ఉంది. శివుడి దగ్గర చేయి చాపి ఐశ్వర్యం తీసుకుంటాడు, విష్ణువు గుమ్మంలో ఉండి వసూలు చేసుకుంటాడు. అందుకోసం పెడతాడు. ఎంత బాకీ పడ్డాడో 7 కొండల వాడు, కానీ ఇప్పటి వరకు అసలు దేనిలేదు, ఇంకా వడ్డీ ఉంది. నమ్మాలో నమ్మకూడదో తెలియదు ఈ మహానుభావుడు మాటలు. వడ్డీ కాసుల వాడు. పురాణ కథలు మనం కాదనడానికి లేదు, కనీసం తత్వం గ్రహించాలి. దేవుడు కూడా అప్పు చేయాల్సి వచ్చింది పెళ్లికంటే, మన పెళ్లి ఖర్చులు అలా ఉన్నాయన్నమాట. ఈ తత్వం గ్రహించాలమ్మా. వెంకటేశ్వరం అప్పు చేయడానికి ప్రచారం చేయడం కదా, దేవుడు అప్పు చేయండి. దేవుడు కూడా పెళ్లికి అప్పు చేయాల్సి వచ్చిందని పెళ్లి అటువంటిది, దయచేసి ఖర్చు తగ్గించుకోండి. నేను నిన్న చెప్పాను, మా ఇద్దరు పిల్లల పెళ్ళిడు ఎంత సుఖంగా చేశాను. రూపాయి అప్పు చేయలేదు నేను. మా పిల్లలకే చెప్పేశాను మొహమాటగా, తక్కువ ఖర్చు పెడతాను, మిగిలిన డబ్బు మీకు ఇస్తాను, సామాన్లు కొనుక్కోండి, బంగారం కొనుక్కోండి. నా నాన్నగారు మేము అదృష్టం అలాగే చేయండి అన్నారు. అంతేగాని ₹1,00,00,000 ఖర్చు పెట్టి పెళ్లి చేసి వాడు మంచం కొనని నాన్నగారు అంటే లేదు రా అబ్బాయి అంటే ఇంకెందుకంటే కాపురం ఎవడుకుంటాడు. ఇక్కడ అక్కడ బియ్యం కూడా నేను దెబ్బలాడుకో ఎవరు ఇవ్వాలండి, మీరు ఇవ్వాలంటారు. ఒక్కలేదని చెప్పాను నేను. అన్నీ నేనే ఇస్తా, కొనుక్కోండి, ఖర్చు తక్కువ ఒప్పుకోండి, మనకి ఇష్టమైన వాళ్ళని పిలుద్దాం. మీ అమ్మ నేను కూర్చుంటాం, నిర్ణయించుకుంటాం, ఎవరిని పిలవాలో వాళ్ళనే పిలుస్తాం, మిగిలిన వాళ్ళని పిలవం. మీకు ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు ఉంటే చెప్పండి. చాలా తక్కువ ఖర్చులో నేను పెళ్ళిళ్ళు చేశాను, సుఖంగా ఉన్నాను, హాయిగా ప్రవచనాలు చెప్పుకుంటాను, నాకేమీ అప్పులు కాల. నా దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చి అప్పు వసూలు చేసుకునే కుబేరుడు లేడు నా దగ్గర, గొడవ లేదు నాకు. వెంకటేశ్వర కంటే అదృష్టవంతుడు. ఎందుకంటే నేను శివారాధకుడిని, నాకు శివుడు ఇస్తాడు. కుబేరుడికి ఎవడిచ్చాడు, నాకు వాడే ఇస్తాడు. అంటే శివుడు కుబేరుడికి ఇస్తాడు, ఆ కుబేరుడు వెంకటేశ్వరకి ఇచ్చాడు. అందుకని శివుడింటికి కుబేరుడు ఎందుకు కడతాడంటే తీసుకోవడానికి, శివుడిదే పై చెయ్యి. వెంకటేశ్వర ఇంటికి కడతాడా వసూలు చేసుకోవడానికి. అప్పుడప్పుడు డబ్బులు లేకపోతే లోపలికి వెళ్ళిపోవాలి, ఆయన తప్పదు మరి. లేరని చెప్ప ఒకడు చూడండి, అప్పు చేసిన వాడు ఇంట్లో ఉండి కొడుకుని పిలిచి లేరని చెప్పరా అన్నట్ట. వెంటనే వీడు బయటకు వచ్చి మా నాన్నగారు లేరని చెప్పమన్నారు అన్నట్ట. అంటే ఉన్నారు శుభ్రంగా దుకాణం పడుకున్నాడు మంచం మీద, లేరని చెప్పమన్నారంటే అర్థం కూడా ఉన్నాడు నాకురా అన్నాడు ఆయన. ఈ కొడుకుని తెలివైన వాడు, ఇంగ్లీష్ మీడియం అలాగే ఉంటుంది, మరి తెలుగు మీడియం అయితే బాగుంటుంది. గ్రహించరు, ఏది చెప్తే చెప్ప మీరు అలాగే అన్నారుగా డాడీ అంటారంతే. చెప్పమన్నారంటే అయిపోయింది, ఇక్కడ అబద్ధం నిజం అయిపోయింది, నిజం అబద్ధం అయిపోయింది. అంతేకాదు శివుడు తపోభంగిములో ఎలా ఉంటాడో చెబుతున్నాడు. దయాళవే నమః శివాయ, దక్షపాణి శోభిక అంచనాలవే నమః శివాయ. దక్షిణామూర్తి భంగిమలో ఉన్నప్పుడు, తపస్సులో ఉన్నప్పుడు శివుడి యొక్క కుడి చేతిలో కమండలం ఉంటుందండి. దక్షపాణి శోభి కాంచన ఆలవే. ఆలుహు అంటే సంస్కృతంలో ఈ కమండలం అని అర్థం. కుండిక, చిన్న చెంబు కావచ్చు, కమండలం కావచ్చు, చిన్న చెంబు. మనకి ఇత్తడి చెంబులు అందంగా పూజ దగ్గర వాడతాను చూడండి, అలాంటిది అనమాట. అది ఉంటుంది శివుడి చేతుల్లో. ఎందుకంటే నీళ్లు ఉంటాయి. మన ఋషుల చేతుల్లో ఏమున్నా ఏం లేకపోయినా దండం కమండలం ఉంటాయి. కమండలం ఎందుకంటే నీటికి, అన్నం తినకపోయినా పర్వాలా, నీరు తాగితే ప్రాణం నిలబడుతుంది కొంతకాలం. వాళ్ళు ఆపత్ సమయంలో నీళ్లు తాగుతారు, ఎందుకంటే కమండలం వదిలిపెట్టరు. దండం ఎందుకో తెలుసా? యోగదండం. తపశ్శక్తి అంతా దానిలో నిక్షిప్తం చేస్తారు.
ఎప్పటికప్పుడు ఛార్జింగ్ అవుతుంది కదా బ్యాటరీ, ఆ విద్యుత్ శక్తి పెరుగుతుంది కదా, మరి అది లోకాలకు అపకారం చేయకుండా ఉండాలి, ఈయన దేహానికి కూడా అపకారం జరగకుండా ఉండాలి అంటే ఆ రోజు తపస్సు, ఆ రోజు మొత్తం ఈ ఈ యోగ దండంలో ఓ చెక్క తలుపు తీసి లోపల పెట్టేస్తాడు అంతే. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అంతే. దానికి ఒక తలుపు ఉంటుంది, ఆ తలుపు తీసి లోపల పెట్టేస్తాడు. అందుకే వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుడు రాజు రూపంలో చతురంగ బలాలతో దాడికి వచ్చినప్పుడు ఆ యోగదండం అక్కడ పెడితే ఆగ్నేయాస్త్రం దగ్గర నుంచి బ్రహ్మాస్త్రం వరకు అక్కడే ఆగిపోయే, లోపలికి రాలేదు. తపస్సు అంత గొప్పది, బ్రహ్మదండం అంత గొప్పది. ఆ తపస్సు చెయ్యాలి. మళ్ళీ చెబుతున్నా, తపస్సుకు మూలం ధ్యానం, ధ్యానానికి మూలం స్మరణ. నమ శివాయ నమ శివాయ నమ శివాయ. అది అంత గొప్పది, అదంత గొప్పది. అది సాధిస్తే మనం ఏదైనా సాధించవచ్చు. అన్నీ అవుతాయి. ఈ ఆయుధానికి భయపడక్కర్లేదు, ఈ ఆభరణాన్ని కోరక్కర్లేదు, అన్నీ మనకే వచ్చి పడతాయి. అలాంటి శివానుగ్రహం పొందే ప్రయత్నం చేయాలి కానీ ఊరికి వీటి కోసం వీడిని కాకాబట్టం ఏంటండి, యథావకర్మ. కాంచనాలవే నమ శివాయ. బంగారపు చెంబు కుడి చేతిలో పట్టుకున్నావయా, నీకు నమస్కారం అయ్యా. పక్షివాహరాజహృచ్చయాలవే నమ శివాయ. పక్షిరాజ వాహనం, పక్షిరాజు వాహనంగా కలిగిన వాడు విష్ణువు. హృచ్చయాలవే. విష్ణుమూర్తి యోగనిద్రలో ఉండగా లక్ష్మీదేవి ప్రశ్నించిందట, స్వామి యోగనిద్రలో వెళ్ళిపోయారు కదా, బయటకు వచ్చారు కదా, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు బయటకు వస్తాడు కదా, క్షీరాబ్ది ద్వాదశి, అందుకని బయటకు వస్తాడు కదా, సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నానని ఒక మాట ఆనందంతో. ఈ సంవత్సరం క్షీరాబ్ది ద్వాదశి మా అమ్మగారి శత జయంతి. 100 ఏళ్ళు అయింది ఆ మహాసాధ్వి పుట్టి. ఈ సంవత్సరం నాకు అనేక విధాల గుర్తుపెట్టుకోవలసిన సంవత్సరం ఇది. ఒకటి 1921లో ఆవిడ పుట్టింది, ఇప్పుడు ఆవిడ శత జయంతి మన క్షీరాబ్ది ద్వాదశి. సరిగ్గా ఆ రోజుకు ఒక్కరోజు ముందు నేను బెంగళూరులో ఉన్నాను. నా కాలికి అక్కడ లక్ష్మీరెడ్డి గారిని ఒక మహానుభావుడు గండపెండేరం వేసి సత్కారం చేశాడు. ఆ రోజున జరిగింది, చాలా ఆనందించాను. అప్పుడే సరదాకు ఓ మాట గుర్తొచ్చింది. 100 అంటే 75, 50, 25 కూడా ఉంటాయి కదా. ఒక ఆయన వేదిక మీద అన్నాడు, నేను గుర్తుపెట్టుకోలేదు, మీరు 96లో సహస్రావధానం చేశారు, ఇది 2021 చేసి 25 ఏళ్ళు అయింది, సహస్రావధాన రజతోత్సవం అన్నాడు. 25 ఏళ్ళకి బాగానే ఉంది, ఇప్పుడు సరిపోయింది. 100 ఏళ్ళకి సరిపోయింది, మా అమ్మ శత జయంతి, నాకు గండపెండారు, ఇవన్నీ సరిపోయాయి. ఇక 75 ఏళ్ళకి ఏమిటి అంటే మనం అందరం ఆనందించే విషయం, భారత స్వాతంత్ర్య అమృతోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఇవన్నీ అయిపోయాక గండపెండేరు సన్మానం అయిపోయాక హోటల్ రూమ్లోకి వచ్చాక నేను ఆలోచించా సరదాకి, 25 కోడి దొరికింది, 75 కోడి దొరికింది, 100 కోడి దొరికింది, 50కి దొరకలేదే అనుకున్నాను. చెప్పేస్తాను 50కి కూడా ఏమిటో నా జీవితంలో. మొహమాటం ఏముంది, అన్నీ చెప్పేయడం అలవాటు. ఇప్పుడు 2021 కదా, 1971 నేను 10th క్లాస్ పరీక్ష తప్పింది అప్పుడే, అది స్వర్ణోత్సవం.